నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, చీఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్, స్మార్ట్విజన్ ఐ హాస్పిటల్స్. ఈరోజు మన టాపిక్ మెల్లకన్ను ఉన్నప్పుడు అది కూడా ఒక మేజర్ సైన్ అండి. తల్లిదండ్రులు గుర్తించాల్సింది, ఎప్పుడైనా కన్ను బయటికి వెళ్తుంది, డీవియేట్ డ్రిఫ్టింగ్ అవుట్ సైడ్, లేదా కన్ను లోపలికి వెళ్తుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చూపు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ ఐలో. సో అప్పుడు కూడా మీ ఇట్లాంటి ఏదైనా గుర్తించిన పేరెంట్స్ చెకప్ అనేది తీసుకురావాలి. కొన్ని కళ్ళజోడుతో కవర్ అయిపోతాయి మెల్లకన్ను ప్రాబ్లమ్స్, కొన్నిటికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు. కానీ సర్జరీ అవసరం పడితే కనుక దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కళ్ళజోడుతోనే కవర్ అయిపోతుంది, మెల్లకన్ను కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సమ్టైమ్స్ గ్లాసెస్ అవసరం పడి వాడలేదనుకోండి, గ్లాసెస్ ఆ కంటిలో చూపు తక్కువ ఉండడం వల్ల కన్ను పక్కకి డ్రిఫ్ట్ అయిపోతుంది. అదే మనం కళ్ళజోడు ఇచ్చేసామనుకోండి, చూపు బెటర్ అవుతుంది కాబట్టి కన్ను అక్కడ ఫిక్స్ అవుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు పిల్లలు పడుతున్నారు, ఇట్లాంటి ఏదైనా ఫేస్ చేస్తున్నారంటే మాత్రం ఐ చెకప్ చేయించుకుంటే వీ కెన్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ది విజన్ అండి. ఇది పిల్లల్లో. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఇయర్లీ చిన్న పిల్లలకి ఎప్పుడైతే గ్లాసెస్ స్టార్ట్ అవుతాయో వీళ్ళకి పెరిగే కొద్దీ మైనస్ పవర్స్ డెఫినెట్లీ పెరుగుతూ ఉంటాయి. చాలామంది నన్ను అడుగుతారు, కళ్ళజోడు పెడితే అలవాటు అయిపోద్దేమో. అలవాటు గురించి కాదండి, చూపు కళ్ళజోడు పెడితేనే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో డెఫినెట్లీ, బట్ మీరు పెట్టినా పెట్టకపోయినా పవర్ అనేది, సైట్ అనేది, అంటే కళ్ళజోడు అనేది ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో మైనస్ పవర్స్ ఉన్న పిల్లలకి పవర్స్ జనరల్గా వాళ్ళు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి. ప్లస్ పవర్స్ ఆన్ ద కాంట్రరీ టు అన్ ఎక్స్టెంట్ తగ్గుతూ పోతాయండి. సో టిల్ అరౌండ్ 19 to 20 years వరకు ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ గ్లాసెస్ అనేది ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకుంటే గ్లాసెస్ ఏమైనా మారితే మార్చుకోవడం, లేదంటే అదే గ్లాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఒక స్టేజ్ అండి. ఒక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో జనరల్గా స్క్రీన్స్ ఎక్కువ చూసినప్పుడు, లేదా డైట్ కరెక్ట్గా తీసుకోకపోవడం అప్పుడు, వీటి వల్ల కూడా కన్ను అనేది ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా విటమిన్ డెఫిషియన్సీస్ లైక్ విటమిన్ ఏ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు నైట్ బ్లైండ్నెస్ ఒక చిన్న ఇష్యూ అండి. తర్వాత డ్రైనెస్ ఇన్ ది ఐ, కళ్ళల్లో తడి ఆరిపోవడం, ఇవన్నీ అవ్వచ్చు. సో విటమిన్ ఏ డెఫిషియెంట్ ఉందా లేదా అనేది కూడా మనం గుర్తించవచ్చు ఐ ఎగ్జామినేషన్స్ ద్వారా. ఒకవేళ అదేమన్నా ఇబ్బంది ఉన్నా, అట్లాంటివి ఏమన్నా ఇబ్బందులు మాకు ఎగ్జామినేషన్లో కనిపించినా అవి కూడా ట్రీట్ చేసుకుంటే రిజాల్వ్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి, సొల్యూషన్ ఉంటుంది. ఇది ఒక వే ఆఫ్ డిటెక్టింగ్ ది ప్రాబ్లమ్స్ ఎర్లీ అండి. తర్వాత ఒక ఏజ్ 40 ఏళ్ళకి రీడింగ్ గ్లాసెస్ వస్తాయండి. ప్రెస్బయోపియా అంటాం, చత్వారం అంటాం, అంటే దగ్గర చూపుకు ఇబ్బంది వస్తుంది. అది కామన్గా అందరికీ వస్తుంది. ఎనీబడీ హ్యాస్ టు అండర్గో దట్. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా మనం దగ్గర చూసేటప్పుడు స్ట్రెయిన్ అవుతూ ఉంటాం. సో చెకప్ చేయించుకొని కళ్ళజోడు వాడుకుంటే ఆ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. 40 ఏళ్ళపై నిండిన వాళ్ళకి మనకి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో గ్లకోమా అనే కండిషన్ కూడా ఉంటుంది, నీటి కాసులు అని కూడా అంటాం. సో ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు, 40 years పైబడిన వాళ్ళకి జనరల్గా ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు కూడా వెరీ రేర్ కానీ ఉండొచ్చు. వన్ ఆఫ్ ది రీజన్స్ గ్లకోమా అనేది కంట్లో రావచ్చు. ఈ గ్లకోమా ఏంటంటే కంట్లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కన్నుకి బ్రెయిన్కి ఉన్న నరం కనెక్షన్ ఏదైతే ఉందో ఆప్టిక్ నర్వ్ అది వీక్ అవ్వచ్చు. అది వీక్ అయితే మాత్రం చాలా ప్రమాదం. దాన్ని వీక్ అవ్వకుండా ఇనిషియల్ ఐ చెకప్స్లోనే ప్రెషర్ చెక్ చేయించుకొని, ఒకవేళ ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఆ ప్రెషర్ని తగ్గించుకునే మార్గం చూసుకోకపోతే ఆ నరం అనేది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే మళ్ళీ రివర్స్ చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం సరికట్టాలన్నా రెగ్యులర్ ఐ చెకప్స్ కావాలి. సో రెగ్యులర్ ఐ చెకప్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులనైనా మనం ట్రీట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. థ్యాంక్ యూ.